మామూలుగా ఫైట్ మాస్టర్స్ని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఫైట్ కంపోజ్ చేయడం కానీ అది చేయడం కానీ చూసి మీరు బాగా నచ్చి వాళ్ళకి చెప్పడం జరుగుతుందా? మీ అందరికీ మీ ఫైట్ మాస్టర్స్ మీ అందరితో ఉంటుందా మంచి రిలేషన్షిప్ ఉంటుందా? ఉంటామంటే ఇప్పుడు మేము కొంచెం ప్రాంక్గా ఉంటాం కాబట్టి అంటే ప్రాంక్ ఉంటాం అనుకుంటున్నాం. అది మన మన్నెంపులు అనే సినిమా వచ్చింది లేటెస్ట్గా, పీటర్ ఆయన చేశాడు, మలయాళం సూపర్ హిట్ అయింది. మోహన్ లాల్ ఫోన్ చేసి చాలా బాగా సూపర్గా చేశారు. అందరూ టెక్నిక్స్ తెలియదు. అంటే ఒక సినిమా కరెక్ట్ కథకి ఫైట్స్ కుదిరితే సూపర్ హిట్. అందుకే నేను తెలియగలవాడు అంటే అట్లా మేము అందరూ యాక్సెప్ట్ చేస్తాం. మా ఎందుకంటే యాక్సెప్ట్ చేయాలి. ప్రతి విషయంలో మనమే గొప్ప ఉంటే ఎట్లాగా టక్కన ప్రతి వాళ్ళ జాబ్లో వాళ్ళు ఎన్నుకుంటారు. మన దానికి కాంపిటీషన్ బట్టి ఉండాలి. బట్ ఈగో ఉండాలి, అంటే వైరాగ్యం నెగిటివ్ తనంగా ఉండాలి, ఏగా ఉండాలి. మన ఫైట్ మాస్టర్ బాగా వచ్చిందంటే మనం ముందుకు వెళ్తున్నాం కదా, మన అసలు డామినేట్ చేయాలని యాక్సెప్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. వెరీ గుడ్. ఎవరి జాబును వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాను డెఫినెట్గా. తెలివి ఎవరు అప్పు సొమ్ము కాదు కదా, ఎవరు సొత్తు కాదు. మనకు చెప్పి మేము తొందరలో ఈ ధ్యాన మార్గం వైఫ్ బాగా ఎక్కువ హెల్ప్ చేస్తే సినిమా ఇండస్ట్రీ మా మేనేజర్ కూడా చెప్పాము, కొంచెం మమ్మల్ని తగ్గించి ఏదైనా వారం నెలకు ఒక 10 రోజులు మమ్మల్ని గ్యాప్ ఇవ్వండి సార్, మేము ధ్యాన మార్గం వెళ్ళిపోవాలి. ఎన్ఐ మేనేజర్ ఫోన్ చేసి చెప్పాము, ఎందుకంటే మాకు గ్యాప్ లేట్లేదు. ఇంకా బీజీ అవుతుంది, భగవంతు గురించి తెలుసుకునేది ఎక్కువైతే ధ్యానం చేసి ఇంకా నేను పాజిటివ్ తనంలో ఉంటున్నామో, క్లియర్గా ఉంటామో, పని ఫ్యాక్టరీగా వస్తుంది, సినిమాలు పెరుగుతున్నాయి. ఇంక మేము మళ్ళీ ధ్యానం దగ్గర చేస్తే మళ్ళీ అందుకని తెలియదు. మేము తొందరలో సినిమా ఇండస్ట్రీకి థ్యాంక్స్ అని చెప్పి భగవంతుడి దాంట్లో వెళ్ళాలనుకుంటున్నాం. అది కొంచెం తొందరలో. మీరు అన్నారు కదా ఇందాక, ఏమీ తెలియనప్పుడు వచ్చాను, అంత డబ్బులు కట్టలు చూశాను, భయం వేసింది అని. ఏమీ తెలియకుండా రావడం అంటే డబ్బు విలువ తెలియదు, అంటే డబ్బు విలువ మీకు తెలుసు, అంత కష్టపడి వచ్చారు కాబట్టి. సో ఆ డబ్బు విలువ తెలిసినప్పుడు, దాని గురించి అంత కష్టపడేటప్పుడు ఆ డబ్బులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు భయపడ్డారు. సో ఇద్దరికి అలాగే అయిందా, లేకపోతే ఎవరో ఒకరు దీని గురించే కదా ఇంత కష్టపడి ఇంత దగ్గరికి ఇంత దూరం కష్టపడి వచ్చాము, దాన్ని ఇంకా రావాలి తెచ్చుకోవాలి అని ఆశ ఏమైనా పెరిగిందా ఇద్దరు ఎవరికైనా? ఒక టైంలో బాగా డబ్బు సంపాదించాలంటే పిసనారితనంగా కొట్టున్నాం. ఈ ధ్యాన మార్గం వచ్చిన తర్వాత ఇది ఎందుకంటే ఒకరోజు మా ఇంట్లో కార్ డ్రైవర్ పని చేస్తూ కొంత డబ్బు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు బాధపడ్డా నేను. డబ్బు ఇది కానీ పోయిందంటే బాధ వచ్చింది కావాలి, ఇది పోయిందంటే బాధ వచ్చింది, ఇది శాశ్వతం కాదు. అప్పుడు అలాంటి అర్థం చేస్తున్నమాట. ఇది ఇబ్బంది పెట్టద్దన్న సంగతి అర్థమవుతుంది. ఏంటి ఏది మేము చెబుతున్నాం కదా తల్లి, ఈ దేహం ద్వారా ఎంత ఆనందం పడుతున్నామో ఇదే దోహం ద్వారా దుఃఖం ఉంది. ఇది ఒకటి సత్యం, మావాడు సత్యం. ఇది కంటి ద్వారా ఈ మంచి ప్రపంచానికి ఆనందపడుతున్నావు, ఇదే కంటి ద్వారా దుఃఖం ఉంది. ఎందుకు తెలుసా, చూడకూడదు. ప్రపంచం అంతా చూసావు, ఒక టయానికి వచ్చావు, వయసు అయిపోయింది, కళ్ళు మసకలు వచ్చినాయి, చూడలేదన్నప్పుడు నా కళ్ళు పోని బాధపడతావు, దుఃఖం ఉంది. ఇదే నోటి ద్వారా ప్రపంచాన్ని మాట్లాడాము, నోరు మాట్లాడలేము, దాంతో దుఃఖం. అంటే టోటల్గా వింటున్నాం, వినలేకపోతున్నాం. అట్లా ఏంటంటే తిన్నాం ఎవరో తినలేము, దుఃఖం ఉంది. దుఃఖం ఆనందం దుఃఖమే జీవితం అనమాట. అందుకని ఏంటంటే మేము తెలుసుకున్న సత్యం ఏంటంటే, మా ధ్యానంలో అనుభవం వచ్చింది ఏంటంటే, బతికుండంగా చనిపోవాలి మనిషి. జ్ఞాన మార్గం మీద సత్యం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు తినడానికి అన్నీ ఉంది. నిన్న బాలయ్య వ్యవసాయ ఫంక్షన్స్కి గౌతమిపుత్ర శాత గారిని పిలిచారు. సక్సెస్ ఇదే పార్టీ గెట్ టుగెదర్ పార్టీ ఇచ్చారు. అందరు తింటున్నారు, మేము చిన్న జ్యూస్ తాగాము, వచ్చేసాం. ఇప్పుడేంటి మేము చచ్చిపోయినట్టేగా, అక్కడ తినలేదుగా. అట్లేంటంటే మేమేంటంటే ఎందుకు తినకూడదు, తినేవాళ్ళు మంచోళ్ళు, మేము చెడ్డోళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు మేము మంచోళ్ళు అనేది లెక్కగా అనట్లా. ఫ్యూచర్లో ఏంటంటే మేము ధ్యాన మార్గం ఏంటంటే, కళ్ళు ఉండి చూడకూడదు, నోరు ఉండి తినకూడదు, చెవులుండి వినకూడదు, అది కంట్రోల్ ఉండాలి. క్లైమాక్స్ ఎలా ఉంటుందని మనం ఇప్పుడు ఉండగానే మనం అనుభవించాలని మా సత్యం. అది వచ్చాక చాలా మంది డాక్టర్ అంటారు, షుగర్ వచ్చింది సార్, నువ్వు శివుడి గారు కూడా అంటాడు, ముందు తినకుండా ఉంటే. ఇప్పుడు ఉన్నాడు షుగర్ రైస్ తినగాను సార్, చపాతీ తిన్నా అంటే మీ చపాతీ తింటాను సార్,
వాకింగ్ చేయండి అంట ఆల్రెడీ చేతనా సార్ వాకింగ్ చేయని రోజు ఉండదు మాకు ముందు నువ్వు చెప్పేది నేను తెలుసుకునేది నేను చెప్తే నువ్వు తెలుసుకోవాలి. డాక్టర్ చెప్పి నేను తెలుసుకునేది ఏంటి? డాక్టర్ నేను లోపల డాక్టర్ నేను ఉన్నాను కదా. ఆకలి అవుతుందని ఎవరు చెబుతున్నారు? డాక్టర్ ఉన్నాడు కదా. అదే డాక్టర్ తెలుసుకునే శక్తే మన దగ్గర ఉండాలి. నేను చెప్తాను తల్లి ఏదో జ్ఞానమార్గంలో ఒకటేంటంటే మనకేంటంటే ఒక పేరెంట్ లెవెల్ ప్రొడక్ట్ ఇచ్చాడనుకో దాని లోపల ఒక సీటు పెడతాడు. అంటే పేరెంట్ లెవెల్ ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు డైలీ వచ్చి చెప్పడం నువ్వు 3 పూటలు ఇలా పూసుకోవాలి, ఎండలో పూసుకోవాలి అనేది వాడు చెప్పలేడు. ఎక్కడ బాంబేలో తయారు చేస్తాడు, లోపల సీటీ ఉంటుంది, తెలుగులో మోతాదే పూసుకో, అంత పూసుకుంటే ఎక్కువ ఉంటే డేంజర్ అనేది. అట్లే మన లోపటే ఉంది సీటీ ఉంది. దేహాన్ని ఎలా వాడాలని తెలుసుకోవాలన్నమాట. నువ్వు కళ్ళు మూసుకుంటే తెలుసుద్ది నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి. మేము తెలిసిన సత్యం ఏంటి సార్ ఫ్రాంక్ చెప్పాలంటే, ఇప్పుడున్న యూత్ ఫుల్గా ఏంటంటే సెల్ ఫోన్లో ప్రపంచాన్ని చూస్తున్నారు. సెల్ ఫోన్లోనే ప్రపంచం ఎలా ఎలా చూడకూడదు, ఎలా అని చూడగలుగుతుంది. కానీ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలని అర్థం కావట్లేదు. ఆపరేట్ చేయాలి మనిషి. అందుకే సిరాకు, కోపాలు, దీపం, అలా సూసైడ్స్, బాధలు, సిస్టాన్ని ఎలా వాడటం తెలియక అన్న. ఇప్పుడు చెప్తా కూడా వాడిని చెప్తాం. ఒక కంప్యూటర్ని ఒక కంప్యూటర్ ఇచ్చాడు నీకు, దాన్ని వాడమని ఇచ్చాడు అనుకో, దాన్ని ఒక అందమైన కంప్యూటర్ ఇచ్చినప్పుడు దాన్ని లాగా ట్రై చేసి చేయాలి. తెలియకపోతే పక్కన తెలుసుకోవాలి. కానీ దీన్ని ఎలా ఓపెన్ చేయాలి తెలియకపోతే పగలు కొడితే ఎంత వేస్ట్ అవుతుంది. సూసైడ్ అంటే అలాంటిది. కంప్యూటర్ వాడటం తెలియని నిస్సహాయపరుడు. మీరు చదువులేని వాళ్ళే దీన్ని ఎట్టాడుతున్నాం అంటే చదువుకున్న వాళ్ళు ఎట్టాడుతున్నాడు దాన్ని. ఎంత వాడితే అంత వచ్చి దీనిలో నుంచి అవుట్పుట్ ఉద్యోగాలకు గన్ను ఉంది లోపల. అందుకని మేము ఇంత తెక్కి మేము వాడామంటే ఇంక మీరు తెలియగలవాళ్ళు మీరు ఇంకెలా వాడతారు అని చదువుకున్న యూత్ అంత ఎలా వాడచ్చు, నువ్వు ఎలా వాడచ్చు అది మేమనేది. ఎందుకంటే నేను అర్థం కాదు తల్లి, మేము చాలా విలేజ్లు ఉంది, ఏలుముద్ర కావాలి. ఇప్పుడు మేమే ఈ దేహాన్ని ఒక రకంగా వాడుకుంటున్నాం, అందరికి ఈసే ఎలా వాడుతున్నాం అంటే మీరు ఎంత తెలియగలరు, మీరు ఇంకెలా వాడవచ్చు. ఎందుకు మీరు దానికి నాకు పని దొరకలేదు, నా తక్కువ జాబు, నేను తక్కువ ఊళ్ళో పుట్టా, నా బ్యాక్గ్రౌండ్ లేదు, అది లేదు, ఎందుకు అనుకోవటం? చాలా చాలా అంటే ఆ మాట అంటే ఏంటంటే చాలా అవమానకరంగా మేము ఫీల్ అవుతాం. నాకు తెలియదంటే తెలుసుకోవడానికి కదా మనం వచ్చింది, తెలియదంటే ఎట్లా అంటాను. అదేనేది మేము అనేది. అందుకని యూత్ కూడా చెప్పేది ఏంటంటే ఆనందాన్ని దీన్ని 2 కలిపి వాడేస్తున్నాడు. దానికి టైం కేటాయించుకోండి. ఎంజాయ్ టైం ఎంజాయ్ పెట్టుకోండి, పని టైం పని పెట్టుకోండి. అలా 2 కలపకుండా 2 ఆనందాన్ని పని 2 కలిపేస్తే ఏది క్లారిటీ లేకుండా పోతుంది మనిషి. అందుకని పనిలో క్లారిటీగా ఉండు, ఆనందంలో క్లారిటీగా ఉండు. మీరు ఫోన్ వాడతారా? ఫోన్లు వాడతారా మీరు? ఫోను మా దగ్గర ఉండదు. ఫోను మాస్టర్ దగ్గర ఉంటుంది. మాస్టర్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఫోన్ పేరులో ఇంగ్లీష్లో ఈయన ఎవరైనా తెలియదు కదా, నువ్వు ఎవరైనా అడిగితే డైరెక్టర్ ఎవరైనా అడిగా అనుకో బాధపడతారు కదా. అందుకని అసిడతారు మాట్లాడతారు, మేము మాడతాం. అందుకని నాకు ఫోన్ తక్కువ మాడతాం. ఎక్కువ షూటింగ్ లేదు, అవసరం అయితే మన షూటింగ్ ప్యాకప్ అయితే పెద్ద ఎవరితో మాట్లాడి మీ ఎదురు మాట్లాడుకుంటాం. అవసరం అయితేనే నోట్లో అవసరమైతే తింటాం, అవసరమైతే ఆకలి అయితేనే తినాలి, అవసరమైతేనే మాట్లాడాలి. అసలు ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ధ్యాన మార్గాలకు వచ్చిన ఫ్రెండ్స్ ఆత్మబంధువులు ఫ్రెండ్స్ అంటే మీ వేలో ఉన్న వాళ్ళు సజెషన్ అడిగితే మా తెలిసి చెప్పడం, వాళ్ళు తెలిసింది మేము తెలుసుకోవడం కోసం. కానీ రేర్ కదా ఇది. మీరున్నదే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే 100 మందితో ఉండాలి, 100 మందితో మాట్లాడాలి. అంతమందిలో ఉండి కూడా షూట్ ప్యాకప్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరు ఇంకా సైలెన్స్ క్లోజ్ చేయండి, మా ఛానల్ క్లోజ్, షూట్ ప్యాకప్ అయితే షూటింగ్ క్లోజ్, యూతులు మాట్లాడు అట్లా పని చేయగలం. సిస్టమ్ అదే అంటారు కదా. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే తల్లి, హ్యాంగ్ అవ్వకూడదు. నేను యూత్కి చెప్పేది ఒక చిన్న సజెషన్ ఇచ్చేదంటే, ఒక గ్లాస్ మజ్జిగ మాకు ఇచ్చారు తాగమని, ఇద్దామని తీసుకొచ్చావు. అప్పుడు ఒకళ్ళని తెచ్చావు, గ్లాస్ మధ్య తెచ్చావు. చెడగా మేము 10 మంది వచ్చాం. 10 మంది 10 గ్లాసులు ఇవ్వాలనుకొని ఈ మధ్య గ్లాసులు తీసుకెళ్ళి 10 గ్లాసులు కలిపి తీసుకొచ్చావు అనుకో, నీళ్ళు పోసావు అనుకో, తీసుకొచ్చావు. ఇప్పుడు తాగేవాడు ఇది మజ్జిగ నీళ్ళని కనిపిస్తూ ఉంటాయి. అంటే మజ్జిగ తాగానే తృప్తి ఉండదు, ప్లస్ నీళ్ళు అనే క్లారిటీ ఉండదు వాడికి. అందుకని ఏంటంటే మన ఈ గ్లాస్ మజ్జిగ అంటే మనసులో కూడా మనకి ఏంటంటే ఎక్కువ ఆలోచనలు ఏంటంటే ఎక్కువ థాట్స్ అన్ని ఎక్కువ స్పెడ్ చేస్తే వీక్ అయిపోతుంది, మన మైండ్ వీక్ అవుతున్నాం. అంటే మనం ఏం పని చేస్తున్నాం మనకు క్లారిటీ లేకుండా పోతున్నాం. దాన్ని ఓల్డ్ చేయాలి. మనం తాగాల్సిన గ్లాస్ మజ్జిగ నేను తాగితే నాకు మజ్జిగ తాగని తృప్తి ఉంటుంది, అది చల్లదానం చేసి దానికి మంచి పని చేస్తుంది. ఇదే గ్లాస్ 10 మందికి ఇచ్చామనుకోండి, ఎవరికి మంచిది చేయలేదు, వాడికి క్లారిటీ లేకుండా పోతుంది. అందుకని అంటే మనసు అనేది అంటే చాలా చంచలమైందని దీన్ని ఎక్కువ కోసం స్పెడ్ చేస్తే రకరకాలు చేసే కొంది ఎనర్జీ ఫుల్గా స్పెడ్ అయిపోతుంది. అప్పుడు మనం చేసే పని మీద క్లారిటీ లేకుండా పోతుంది.
అందుకని మేము ఈ మనసుని ఎక్కువ ఆలోచించి ఎందుకు ఇట్లా వెళ్ళేదాన్ని తీసుకొచ్చి చేస్తున్న పని ఫైట్ చేయాలిగా ఈ ఫైట్ మీద పెడుతున్నాం అది ఏదో కొంచెం మంది పేరు ఎత్తుంది మాకు అంతే. అందుకని మీ పిల్లలకి కూడా చెప్తూ ఉంటారా ఇలా డెఫినెట్గా వింటుంటారా? మంచి మాట కార్యక్రమం ఒకటి ఉంది మా ఇంట్లో. ఆ. పిల్లలు కూర్చోబెట్టి మాటలు చెప్తాం. ఇంకోటి వింటారో ఏంటంటే ఏంటో చెప్పే మా పిల్లలు మేము చెప్పిన వాటి వినరు వాళ్ళు. ఇది పిచ్చోళ్ళు ధ్యానం ఏమంటారు ఏంటి అవసరం అంటారు మా ఎవరైనా కానీ ఎందుకంటే వాళ్ళు ఇంకోళ్ళు చెప్తే తింటారు. అదే మీరు ఇందాక చెప్పినట్టు కాల్చుకుంటే కానీ తెలియదు. తెలుస్తుంది. అందుకని మా వద్దు మేము చెబుతుంటాం మంచి మంచి మార్గం నడుచుకోవాలి ఆయన. ఫైటర్స్ కూడా కూర్చోబెట్టి మా జీవిత కథ కూడా చెబుతాం. ఇలా కష్టపడ్డాం, ఫైటర్స్ కాస్ట్ ఇలా బట్టలు ఉతుకాం, ఇలా అంట్లు కడిగాం, మా గురువు గారి దగ్గర కాళ్ళు వచ్చాము. కాళ్ళు ఉత్తాం, ఇట్లా సంపాదించని మీరు ఉండరు. నువ్వు కూడా కష్టపడితే కానీ నీకు ఇంకోళ్ళ బహుమతి ఉందని చెబుతుంటాం. నేను మీ రాముని, నేను మీ లక్ష్మణ్ని, మీ రాము, నేను లక్ష్మణ్ని. త్వరలో మా ఇంటర్వ్యూ మా అనుభవాలు మీరు పంచుకొని మీకు నచ్చితే ఏదో ఒకటో మాట రెండు వాడుకొని మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.